హాయ్ అందరికీ. అందరూ సీజ్ ఫైర్ అయిందని, యుద్ధం అయిపోయిందని, పాకిస్తాన్ని మనం పూర్తిగా ధ్వంసం చేసి అసలు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేసేవాళ్ళమని చాలా బాధపడుతున్నారు. నిజంగా యుద్ధం అనేది అంత సంతోషకరమైన వార్త. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే గారు మాట్లాడుతూ, యుద్ధం అనేది బాలీవుడ్ రొమాంటిక్ మూవీ కాదని, దానివల్ల ఎంతో నష్టం ఉంటుందని, దానివల్ల ప్రాణ నష్టం, భూభాగం నష్టం, అంతేకాకుండా మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా చాలా ఉంటాయని, ఎంతోమంది తమ ప్రియులను కోల్పోవాల్సి వస్తుందని, సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని చెప్పారు. యుద్ధం అనేది ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కాదు, కానీ సైన్యం అనేది మొదట దౌత్యాన్ని కోరుకుంటుందని, అత్యవసర పరిస్థితుల్లో తమ మాతృదేశాన్ని కాపాడుకోవడానికి, తన ప్రజలను కాపాడడానికి అవసరమైతే సైనికుడు ఎప్పుడు ప్రాణత్యాగాన్ని వెనకాడని చెప్పాడు. అందువల్ల ఎప్పుడు కూడా మీరు గమనిస్తే మనం ఇళ్ళల్లో ఉండే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా దూరంగా ఉన్న ప్రజలు, సౌత్ ఇండియా వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు. ఎక్కడ ఇళ్లలో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా మనకి చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎవరన్నా మనల్ని డాష్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా చిన్న గొడవ అయినప్పుడు మనలో ఏం ఆలోచన ఉంటుందంటే, ఎందుకు వచ్చిన గొడవలే, వీడితో పెట్టుకొని మనసు అంత కోల్పోవడం ఎందుకు, వీడు మన ఇంటి మీదకి ఏమైనా వస్తాడేమో, మన కుటుంబంలో ఏమైనా చేస్తాడేమో, కొంచెం సారీ చెప్తాను, కొంచెం కాంప్రమైజ్ అయిపోతే వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ యుద్ధానికి వచ్చేసరికి మనం చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే యుద్ధం చేసేది మనం కాదు కదా. అలాగని ఎవరికి దేశభక్తి లేదని కాదు, బట్ సైనికులు తమ ప్రీతుల్ని కోల్పోవడానికి, వాళ్ళ కుటుంబాలకి తమ శవపేటికలు సంపించడానికి ఎప్పుడు రెడీగా ఉండరు. సైనికుడు ఎవరో యుద్ధం కోరుకోడు, బట్ యుద్ధం రావాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా వెనకడుగు వేయకుండా ఉంటాడు. అదే సైనికుడి యొక్క లక్షణం. సో అలాంటి సైనికులు మనం చివరి వరకు కాపాడుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం యుద్ధాన్ని ఎంకరేజ్ చేయాలి. వెనకడుగు వేయడం అనేది ఎప్పుడు కూడా ఒక రకమైన సంధి కాదు, తగ్గింపు కాదు. నిజంగా యుద్ధాన్ని ఆపడం మాత్రమే నిజమైన హీరోయిజం. జై హింద్.